మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ దగ్గర ఉన్నటువంటి జడ్పీహెచ్ హై స్కూల్ దగ్గర అయితే ఉన్నాము. ఈ రోజు నిజంగా దేశానికే గర్వకారణమైన ఒక గెస్ట్ అయితే కనుక ఈ స్కూల్కి వచ్చారు. పిల్లల్ని ఇన్స్పైర్ చేయడానికి ఎంతోమంది ఈ డిఫెన్స్లో జాయిన్ అవ్వాలి అనే ఒక ఇన్స్పిరేషన్ పిల్లల్లో స్ఫూర్తిని నింపడానికి అయితే కనుక ఈ స్కూల్కి అయితే ఒక గెస్ట్ వచ్చారు. ఆయన ఎవరో కాదు, మనం చూస్తున్నాము ఏదైతే కీర్తి చక్ర అవార్డు గ్రహీత రామ్ గోపాల్ నాయుడు గారు అయితే వచ్చారు. ఒకసారి ఇటువంటి ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినటువంటి హెడ్ మాస్టర్ గారు మన దగ్గర ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తీసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ చెప్పండి, అసలు ఇటువంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం ఎలా అనిపించింది సార్? నమస్తే. మీరు మా పాఠశాలకి ఇచ్చేసి మంచి ప్రశ్న వేశారు. మా ఆహ్వానాన్ని మన్నించి మీరు వచ్చినందుకు కూడా మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సాధారణంగా మనకి సోషల్ మీడియాలో చాలా రకరకాలైన అంశాలు మనకి ప్రచారంలోకి వస్తూ ఉంటాయి. అయితే ఒక దేశానికి సంబంధించి ఒక దేశభక్తుడు, ఒక యోధుడు లేదా ఒక సైనికుడు తాలూకు నేపథ్యం ఏదైతే ఉందో ఆ నేపథ్యాన్ని, అదేవిధంగా అతను చేస్తున్న ఆ త్యాగాన్ని, ఇవన్నీ కూడా మేము మా పిల్లలకి చెప్పలేకపోతే ఈరోజు మేము ఈ ఉపాధ్యాయులుగా మా విధిని పరిపూర్ణం కాదని నేను భావించాను. అయితే మన మల్ల రామ్ గోపాల్ నాయుడు గారు మన ఏరియా అంటే మన ప్రాంతం వారు అయి ఉండి, అదేవిధంగా అతి చిన్న వయసులో, అంటే ఇప్పుడు తన వయసు దాదాపు 30 సంవత్సరాలు అండి, అంతగా ఎక్కువ కూడా కాదు, మన సైన్స్ స్కూల్లో చదువుకొని, కోరుకొండ సైన్స్ స్కూల్లో చదువుకొని మన దేశంలో అత్యున్నతమైన గ్యాలంటరీ అవార్డుల్లో 2వదైన కీర్తి చక్ర అవార్డుని ఆయన గెలుచుకోవడం మాకు నిజంగా చాలా ఆనందకరమైన విషయం. అదే విషయాన్ని మా దగ్గర ఉన్న పిల్లలకి మేము చెప్పించాలి, ఆయన నోటితో చెప్పించాలి, స్ఫూర్తి పొందాలి మా పిల్లలు అనే ఆలోచనతో ఆయన ఆహ్వానించామండి. దానికి మరొక ముఖ్యమైన కారణం ఉంది. మా దగ్గర 4 యూనిట్లు ఎన్సీసీ ఉందండి. 1 నేవీ, 3 గర్ల్స్ యూనిట్ ఆర్మీ, 2 బాయ్స్ యూనిట్ ఆర్మీ కూడా ఉంది. అదేవిధంగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడా ఉంది. మా 3000 మంది పైన ఉన్న పిల్లల్లో కూడా ఎంతోమంది ఈ సైనికుల వైపు మామూలుగా దేశ సేవ చేయడం కోసమని ముందుకు వెళ్ళడానికి ఎంతో ఉత్సాహంతో ఉన్నారన్న సంగతి నేను ఈ అనంతకాలంలోనే గ్రహించాను. కాబట్టి వారికి మరింత స్ఫూర్తినివ్వాలి అంటే సరైన వ్యక్తిని ఎంచుకోవాలని కూడా నేను ఎప్పటి నుంచి ఆలోచిస్తున్నాను. భగవంతుడి దయ వల్ల మన ఈ రామ్ గోపాల్ నాయుడు గారు రూపాన్న మనకి అవకాశం కలిగిందండి. కీర్తి చక్ర అవార్డు గ్రహీత అయిన రామ్ గోపాల్ నాయుడు గారు మా పాఠశాలకు వచ్చి మా విద్యార్థులకి తాలూకు నేపథ్యము, తను చేస్తున్న ఉద్యోగం తాలూకు పరిస్థితులు, అతని దేశానికి ఎంత త్యాగం చేయాలనేది, అతని కమిట్మెంట్ ఉండాలని, అదేవిధంగా త్యాగం చేయాలని, ఏదైనా పనిని అనుకున్నట్లయితే అది పూర్తయ్యే వరకు కూడా, సాధించే వరకు కూడా నిద్రపోకూడదని ఒక మంచి మాటలు చెప్పి మా పిల్లల్లో స్ఫూర్తి నింపారండి. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు విన్న పిల్లల్లో చాలామంది పిల్లలు ఈ సైనికులుగా చేరడానికి, దేశానికి సేవ చేయడానికి ముందుకు వస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూశారు కదా, ఏదైతే మన కీర్తి చక్ర అవార్డు గ్రహీత శ్రీ మేజర్ రామ్ గోపాల్ నాయుడు గారు అయితే కనుక చక్కటి విషయాలను అయితే కనుక పిల్లలకి చెప్పారు. సో ఇందులో భాగంగా మనం చూసినట్టయితే కనుక మనం చూస్తూ ఉండొచ్చు, ఎంతోమంది పిల్లలు ఇక్కడ ఎన్సీసీ చేస్తూ ఈ స్కౌట్స్ కింద అండ్ అలానే ఈ సైనిక్ ఏదైతే డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అవ్వాలనే ఆలోచనతో ఉన్న పిల్లలందరికీ ఈరోజు అయితే కనుక రామ్ గోపాల్ నాయుడు గారు చాలా వరకు స్ఫూర్తిని నింపారని చెప్పొచ్చు. మన శ్రీనుతో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.